హలో అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో మీరు గనక నా వీడియోస్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గనక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి కంటెంట్ ఉంటుంది నా వీడియోస్‌లో. ఒకసారి చూసి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇదొచ్చేసి మేము ఎగ్జిబిషన్ వెళ్ళామన్నమాట. లైక్ దర్గావి జరుగుతాయి కదా! ఉరుసు జరుగుతుంది కదా! సో దానికి యాక్చువల్‌గా ముందు నేను జస్ట్ షాపింగ్‌కి వెళ్ళేసొచ్చేసాననమాట. అది వీడియో అయితే తీయలేదు. బట్ ఇదొచ్చేసి మా అన్న కొడుకు తీసుకొచ్చేసాడనమాట. పాసెస్ ఉన్నాయి నా దగ్గర పాస్ ఉంది. ఫ్రీగా తిరగొచ్చు అని చెప్పి తీసుకొనొచ్చాడు. సో ఇంక నాకు ఇంకెందుకు వేస్ట్ చేయడం. ఒక పాస్ మీద 4 మెంబర్స్ వెళ్ళొచ్చనమాట. సో అందుకనేసి వెళ్దామని చెప్పేసి అప్పటికప్పుడు స్టార్ట్ అయ్యామనమాట. నేను, మా హస్బెండ్, ఇంక మా అన్న కొడుకు, ఇంక మా నిషు గారిని ఎత్తుకొని పోయాము. సో ఇది అయితే నేను అప్పుడు వెళ్ళినప్పుడు వెళ్ళలేదు. అసలు ఎక్కడుంటుందనేది నాకు ఐడియా లేదనమాట. షాపింగ్‌వన్నీ ఒక దగ్గర ఉన్నాయి. ఇలా మనము తిరిగేటివన్నీ ఒక దగ్గర ఉన్నాయన్నమాట. సో అందుకని నేను చూడలేదు ఎక్కడుందనేసి ఇది. సో అప్పుడే చూసుంటే గనక డబ్బులిచ్చైనా అట్‌లీస్ట్ ఏదైనా ఒకటైనా ఎక్కుండేదాన్ని. సో మా వాడి దగ్గర ఫ్రీ ప్రాసెస్ ఉన్నాయి, వెళ్ళొచ్చు, వెళ్దాం రండి అని చెప్పి వచ్చాడనమాట మా ఇంటికి. సో అందుకనేసి వెళ్ళాము. అదే ఆ రోజు మీరు వంకాయ బజ్జీ వీడియో చూసుంటే గనక ఆ రోజు వచ్చాడు కదా మా ఇంటికి. సో అదే రోజే వ్లాగ్ అనమాట ఇది. కంటిన్యూషన్. సో మరీ లెంతీ అయిపోతదని చెప్పి ఇంకో వీడియో పెట్టాను. ఇక్కడ మేము బ్రేక్ డాన్స్ తిరిగొచ్చేలోపు వాళ్ళ నాన్న నువ్వు ఇది ఎక్కుదురా అంటే మా వాడు వెళ్ళలేదనమాట. అమ్మ రావాలి అని చెప్పి అలానే ఉన్నాడంట. నేను వచ్చాక బాగా కూర్చున్నాడు. అసలు కూర్చోడేమో, భయపడతాడేమో, అలా రౌండ్గా తిరిగితే కళ్ళు తిరుగుతాయి కదా! సో నేను ఎక్కను అంటాడేమో అనుకున్నాను నేను. ఉండడేమో, దింపేస్తామేమో అనుకున్నాము. కానీ బాగా ఉన్నాడనమాట. బాగా నడిపాడు బండి. సూపర్గా ఎంజాయ్ చేశాడు. ఇంకా జెయింట్ వీల్ ఎక్కుదాం అనుకున్నాము. కానీ ఇక్కడ వచ్చేసి ముగ్గురం ఎక్కుదాం అనుకున్నాము. ఇంకా మా బాబుని పట్టుకునే వాళ్ళు ఎవరు లేరు. మేము ముగ్గురమే కదా వెళ్ళాము. సో ట్రై చేద్దాము, ఉంటాడో ఉండడో అని చెప్పి జెయింట్ వీల్ కూడా ఎక్కిచ్చాననమాట మా వాడిని ఫర్ ద ఫస్ట్ టైం. సో ఏడుస్తాడేమో, ఎలా మేనేజ్ చేయాలో ఏమో అని చెప్పి ఎక్కామన్నమాట. కానీ ఏం ఏడవలేదు, బాగున్నాడు, కామ్గా ఉన్నాడు. కొంచెం బోర్ కొట్టింది వాడికి, ఇంకా దిగేద్దామన్నాడు కానీ అలా డైవర్ట్ చేశాననమాట మాటలు చెప్పేసి. ఏడుస్తాడేమో, చాలా మేనేజ్ చేయాలి అంటే మిడిల్లో ఆపేయమంటే ఆపేయరు కదా వాళ్ళు. సో వేరే ఏదైనా అయితే వినపడుతుందేమో చెప్పడానికి, జెయింట్ వీల్ అసలు చెప్పడానికి కూడా అవ్వదు కదా. సో ఆలోచిస్తూనే భయపడుతూనే ఎక్కామన్నమాట మా వాడిని పట్టుకొని. సో నేనున్నాను కాబట్టి మేనేజ్ చేశాను. అదే మా ఆయన అయితే ఈ సాహసం అస్సలు చేసేవాడు కాదు. మా ఆయన వెయిట్ చేసేవాడు కింద, నువ్వు ఒక్కడవే వెళ్ళని చెప్పి మా అన్న కొడుకు ఒకరిని పంపించేవాడు. సో ఇంకా నేను మేనేజ్ చేద్దాం ధైర్యం చేసి అని చెప్పి ఎక్కించాను. అస్సలు భయపడలేదు. పైనుంచి ఎంత బాగా చూస్తున్నాడు చూడండి కిందికి వ్యూ. అస్సలు భయపడలేదు మా వాడు. నేను భయపడ్డాను, ఇంకా వాడెక్కడ భయపడతాడు అని చెప్పి. ఇంకా కొలంబస్ ఎక్కుదామనేసి వెళ్ళారనమాట మా ఆయన, ఇంకా మా అన్న కొడుకు ఇద్దరు వెళ్ళారు. ఇక్కడ నాకు అది ఎక్కాలనిపించలేదనమాట. ఎందుకో మరి బాబుని కూడా ఎక్కించాలి కదా. సో అన్నీ అలా మీద మీద ఎక్కిచ్చేస్తే తనకేమైనా స్టమక్ అప్సెట్ అలా అవుతుందేమో, కడుపులో తిప్పేస్తుంది కదా కొలంబస్, అదే బోట్. సో అందుకనేసి వద్దనుకున్నాను అనమాట. నేను కింద వెయిట్ చేస్తున్నాను, అది అలా తిరుగుతుంది అనమాట. అసలు చూస్తేనే భయం వేస్తుంది, ఎంత పైకి వెళ్తుంది. సో అందుకే ఎందుకు రిస్క్ తీసుకోవడం బాబుతో అని చెప్పేసి నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. నేను బాబు వచ్చేసి కింద వెయిట్ చేస్తున్నాం. వాళ్ళిద్దరూ అది రైడ్ చేయడానికి వెళ్ళారనమాట. మీ అందరికీ ఎంతమందికి ఇలా రైడ్స్ అంటే ఇష్టము? ఎగ్జిబిషన్స్లో కానీ ఇలా ఏవైనా ఊర్సులు అలా జరిగినప్పుడు ఎంతమంది రైడ్స్ అన్నీ ఎక్కేసి మొత్తం అన్నీ తిరిగేస్తారు చెప్పండి, కమెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అనమాట. బ్రేక్ డాన్స్ అయితే నాకు చాలా చాలా ఇష్టము మిగతా అన్నిటికన్నా. దాన్ని బాగా ఎంజాయ్ చేస్తాను గట్టి గట్టిగా అరుస్తూ. అదైతే నాకు చాలా ఇష్టము. ఇంకా మీకు ఏది ఇష్టమో కమెంట్ చేయండి. ఇంకా మా వాడితో పాటు అది ట్రైన్ ఎక్కానమాట. ట్రైన్ ఎక్కుదామని అంటుంటే అదొకటే ఎక్కాము. ఇంకా ఇద్దరు దిగేసి వచ్చేసారనమాట బోట్ అయిపోగానే. ఇంకా మా ఆయన ఎన్ని రోజుల తర్వాత ఎక్కాడు అనుకుంటా బోటు. సో చాలా రోజుల తర్వాత ఎక్కారు. ఇంకోటి ఇది కూడా ఫ్రీ పాసే ఉందనమాట. దీనికి కూడా నేను ఎక్కలేదు, వాళ్ళిద్దరినే ఎక్కమన్నాను అనమాట. ఎందుకు రిస్క్ తీసుకోవడం చెప్పాను కదా ఆల్రెడీ. సో బాబుతో ఇది ఎలా ఉంటుందో నేను ఇంతవరకు ఎక్కలేదు. సో ఎందుకులే బాబుతో అని చెప్పేసి ఎక్కలేదనమాట. వాళ్ళిద్దరు మాత్రం నాకన్నా వాళ్ళిద్దరే బాగా ఎంజాయ్ చేశారు, అన్నీ తిరిగారు. ఇంకొకరి తోడు ఎవరైనా వచ్చినుంటే కనుక ఖచ్చితంగా నేను కూడా బాబుని మా అమ్మ దగ్గర అలా పెట్టేసి వెళ్ళిపోయి ఉండేదాన్ని. సో మిస్ అయిపోయాను అనమాట. బాగా ఎంజాయ్ చేసాం మొత్తానికి. ఒక 2 hours వెళ్ళేసి ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా మా అన్న కూతురు కూడా ఉంటే ఇంకా బాగుండేది. సో మిస్ అయిపోయింది తను ఈసారి.
అదనమాట సంగతి. సో మీలో ఎంతమందికి జెయింట్ వీల్ అంటే ఇష్టము ఏంటనేది కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా తిరగడం స్టార్ట్ అయింది. ఇది కూడా ఏమంత భయం అనిపించదనమాట, నార్మల్గానే ఉంది అనిపించింది నాకైతే. సో ఇక్కడ మా ఆయన బాగా చెప్తుంటే మా వాడు ఫుల్ ఎగ్జైట్ అయిపోయి అరిచేస్తున్నాడు, నన్ను కొరకడానికి కూడా ట్రై చేస్తున్నాడు అనమాట. సో చూస్తారు నెక్స్ట్ క్లిప్లో అలానే. సో అదంతా ఫాస్ట్గా ఏం అనిపించలేదనమాట, ఎక్కింటే సరిపోయిండేది. మా వాడేం భయపడేవాడు కాదేమో అనిపించింది అది తిరుగుతున్నప్పుడు నాకు. సో ఇంకేం చేస్తామని చెప్పేసి సైలెంట్గా ఓన్లీ అలా అవి మాత్రం కొన్ని రైడ్స్ చేసేసి షాపింగ్ చేసుకొని వచ్చేసామన్నమాట. ఇక్కడ చూడండి మా వాడు ఇక్కడ వస్తున్నారు వాళ్ళు, హాయ్ చెప్పు అనగానే ఇంకా ఎగ్జైట్ అయిపోతున్నాడు అనమాట వాళ్ళు కనపడంగానే. అలా ఎదుగో చూడండి ఎలా ఎగ్జైట్ అయిపోతున్నాడో, ఎలా నవ్వుతున్నాడో. సో మీ పిల్లలు కూడా అంతేనా? మీ పిల్లలు కూడా ఇలా రైడ్స్ చేశారా? కనుక రైడ్స్ చేసింటే కనుక కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు తప్పకుండా వస్తాను. సో ఇంకా ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ చూడాలనుకుంటున్నారు నా ఛానల్ నుంచి అనేది కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ.